హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్ట్ మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ పేపర్స్ వల్ల మనకి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటి ఒక అవగాహన అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా చాలా వరకు ప్రశ్నలు కూడా రిపీటెడ్గా వస్తున్నాయండి. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా వీటిని మనము చూడాలి. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో మన యాప్లో ఆల్మోస్ట్ ఒక 10 ప్రీవియస్ పేపర్స్ని మీకోసం యాడ్ చేయడం జరిగింది కోర్సులో. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చాలామంది మొన్న చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. సరే, ఇలాగే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారండి. అందుకోసం అని చెప్పేసి సో సెకండ్ క్లాస్ ఇది. సో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకోవాలంటే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. యాప్లో ఆఫర్ అందుబాటులో ఉంది ప్రజెంట్. ఓకే, సో మనం ఇందులో ఏంటంటే కరెంట్ అఫైర్స్ని వదిలేద్దామండి, ఎందుకంటే అవుట్డేటెడ్ అయిపోయాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ నేను స్పెషల్గా చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో ఏ క్రీడలో ఇరు జట్లలోనూ 7 ఆటగాళ్ళు ఉంటారు? 7 members. Which of the following games have 7 players on each of the opposing teams? ఆన్సర్, నెట్బాల్ మరియు వాటర్ పోలోలో 7 ఉంటారండి. నెట్బాల్ మరియు వాటర్ పోలో. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారము ఖేల్ రత్నను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఖేల్ రత్న ఎప్పుడండి? 1991-92 సంవత్సరంలో. ఓకేనా? ఈ యొక్క ఖేల్ రత్న పురస్కారాలను ప్రారంభించడం జరిగింది. స్టార్టింగ్లో ఇది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేవి ఉండేవండి. సో వాటిని ప్రజెంట్ పేరు మార్చడం కూడా జరిగింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులుగా మార్చడం జరిగింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భరతనాట్యము మరియు ఒడిస్సాలో నైపుణ్యం కలిగిన ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్యకారులు ఎవరు? ఇటు భరతనాట్యంలోను అటు ఒడిస్సీలోను రెండింటిలో కూడా ఎవరండి? సోనాల్ మాన్సింగ్ గారు. ఓకేనా? రెండింటిలో కూడా ప్రావీణ్యం కలిగినటువంటి కళాకారులు. నెక్స్ట్ వన్, ఇది బడ్జెట్కి సంబంధించి అవసరం లేదండి ఇది. ఓకే, క్రింది వారిలో 1956లో పద్మభూషణ్ మరియు 1967లో సంగీత నాటక అకాడమీ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్, రుక్మిణీదేవి అరుండాల్. భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగినటువంటి కళాకారిణి అండి రుక్మిణీదేవి అరుండాల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో బాక్సైట్ ఖనిజము కనుగొనబడింది? బాక్సైట్ అల్యూమినియంకి ఇది ముడి ఖనిజం అండి.
ఓకేనా. ఎక్కడున్నాయండి? విశాఖపట్నంలో అండి. ఆ బెల్ట్ మొత్తం మనకు ఎక్కువగా కనిపిస్తాయండి ఒడిస్సా నుంచి. ఒడిస్సాలో భారతదేశంలోనే అత్యధిక బాక్సైట్ నిల్వలు కలిగినటువంటి రాష్ట్రం అండి ఒడిస్సా. సో దాని పక్కకి ఆనుకున్నటువంటి శ్రీకాకుళంలో కొన్ని ఉంటాయి. నెక్స్ట్ విశాఖపట్నంలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ శ్రీకాకుళంలో, విజయనగరంలో కూడా కొన్ని ఉంటాయండి. బట్ ఎక్కువగా ఉండేది మన దగ్గర మాత్రం విశాఖపట్నం. ఓకే. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టము 2020 ప్రకారము ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాజధానులు ఉంటాయి? ఆప్షన్ 3 అండి, 3 రాజధానులు ఉండేవండి. సో ఓకేనా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాజధానులను ప్రకటించింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే ఒకే రాజధానిగా మారింది ప్రజెంట్ అమరావతి. ఓకే. నెక్స్ట్ వన్, ఇది కూడా అవసరం లేదండి, ఇది కరెంట్ అఫైర్స్ కిందకు వస్తుంది. కర్ణాటక సెంటర్స్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ఎప్పుడు విడుదల చేయబడింది? ఇది కూడా కరెంట్ అఫైర్స్ కిందకు వస్తుంది, వదిలేయండి. 3 నవంబర్ 2022ది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 11వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడిన కోట మరియు రాజభవనము ఏది? ఏంటండి? చంద్రగిరి కోట. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చంద్రగిరి కోట. క్రింది వాటిలో విజయనగరంలో జరిగే పశువుల వ్యాపార పండుగ ఏది? క్రింది వాటిలో విజయనగరంలో జరిగే పశువుల వ్యాపార పండుగ ఏంటమ్మా? పైడి తల్లమ్మ ఉత్సవము. ఓకే, పైడి తల్లమ్మ ఉత్సవము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పశువుల వ్యాపార పండుగ ఇది, పైడి తల్లమ్మ ఉత్సవము. ఓకే, విజయనగరంలో జరుగుతుందండి. నెక్స్ట్, ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ ఇది. క్రింది వాటిలో జాయిద్ పంట కాదు ఏది? జాయిద్ పంట కాదు. పప్పులు అండి, పప్పులు జాయిద్ పంట కిందకి రావు. దోసకాయ, పుచ్చకాయ, కూరగాయలు. మనకు 3 సీజన్స్ ఉంటాయండి, 3 కాలాలు. ఓకేనా, రబీ, ఖరీఫ్, రబీ, జయాద్. ఓకేనా, జయాద్ అనేటువంటిది మ్యాక్సిమం వేసవి కాలంలో ఉంటుందండి. ఎక్కువగా ఈ యొక్క పళ్ళు, కూరగాయలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ కాలంలో. ఓకే. నెక్స్ట్ వన్, కరెంట్ అఫైర్స్ ఇది వదిలేయండి, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. 17th కూడా కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్, క్రింది క్రీడలలో ఒక స్టిక్ చివరన ఉండే మెష్ లేదా నెట్ను ఉపయోగించి సహచరుల ఆటగాళ్లకు మధ్య బంతిని పాస్ చేస్తారు. ఏం గేమ్ అది? ఎలా ఉంటుందటండి? ఒక స్టిక్ చివరన ఉండే మెష్ లేదా నెట్ ఆధారంతో బాల్ని ఒకరికొకరు పాస్ చేస్తారు. ఏంటది? లాక్రోస్ అంటారండి, దాన్ని ఏమంటారు? లాక్రోస్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ అధ్యాయము కేంద్ర న్యాయ వ్యవస్థకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంది? ఏంటండి? అధ్యాయం 4. అధ్యాయం 4. సో గాయ్, ప్రస్తుత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఆన్సర్ని. 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కామెంట్ చేయండి మీకు తెలిస్తే, లేదా సుప్రీంకోర్టు అని కామెంట్ పెట్టని ఆన్సర్ చెప్తాను నేను. నెక్స్ట్ వన్, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని స్థానిక భాష ద్వారా ప్రజల గొంతుకు అయ్యేలా డాష్ అనేది ఒక ఈ గవర్నమెంట్ కార్యక్రమం. ఏంటండి? ప్రజావాణి. ప్రజావాణి. నెక్స్ట్ వన్, ఇది కూడా అవసరం లేదు. బడ్జెట్ గురించి నేను క్లాస్ చేశానండి, ఏపీ బడ్జెట్ గురించి చేశాను, సోషియో ఎకనామిక్ సర్వే గురించి కూడా చేశాను. అది చూడండి, 100% మనకు ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి అందులో నుంచి. మన ప్లేలిస్ట్లో ఉంది చూడండి. కోర్స్ తీసుకున్న వారికి కూడా కోర్సులో యాడ్ చేశాను. నెక్స్ట్, జనాభా లెక్కల ప్రకారము 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని క్రింది వాటిలో అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న జిల్లా ఏంటండి? పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా. ఓకే. కుల నిర్మూలనకు కృషి చేసేందుకు డాష్ సంవత్సరంలో బొంబాయిలో పరమహంస మండలిని స్థాపించబడింది. పరమహంస మండలి ఎప్పుడండి? 1840. ఇప్పుడు 1840లో. నెక్స్ట్ వన్,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడండి? జనవరి 2020లో ప్రారంభించడం అయితే జరిగిందండి. సో పాత పథకాలన్నింటికీ కూడా కొత్త పథకాల పేర్లు పెట్టడం జరిగింది. అవే పథకాలు ఉన్నాయండి, ఓకే, బట్ వాటికి కూటమి ప్రభుత్వం పేర్లు మార్చడం అయితే మనం చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి పాత పథకాలకు ఏ పేర్లు పెట్టారని చెప్పేసి ఒక వీడియో చేశానండి, చాలా క్లియర్ కట్గా చేశాను వీడియో. 100% దాని నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయండి. ఒకసారి చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలని చూడండి, కనిపిస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నెలలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022 ఆమోదించింది? ఎప్పుడండి? సెప్టెంబర్లో. సామాజిక విప్లవ ఇతివృత్తాన్ని వెల్లడిస్తూ సాంఘిక దురాచారాల గురించి తెలిపే కుప్పుస్వామి శతకం కవితను డాష్ రాశారు. ఎవరు రాశారండి? కుప్పుస్వామి చరిత లేదా శతకము. త్రిపురనేని రామస్వామి గారు రచించారు. నెక్స్ట్ వన్, శ్రీ త్యాగరాజ సంగీత మరియు నృత్య కళాశాల హైదరాబాద్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? హైదరాబాద్లో. అప్పుడని 1952లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది? ఎప్పుడండి? 2014. నెక్స్ట్, 2022 నాటికి ప్రధాన నగరాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్లో డాష్ విమానాశ్రయాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మొత్తం 6 ఉండేయండి. ఓకేనా. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము లేదా చట్టం ముందు అందరూ సమానమే అని పేర్కొంటుందండి? ఏ అధికరణ అండి? ఆర్టికల్ 14వ అధికరణ. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులలో మొదటిది. ఆర్టికల్ 14 సమానత్వాన్ని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ప్రత్యేకమైన క్లైమేట్ చేంజ్ సెల్ ఎప్పుడు ఏర్పడింది? 2022. నెక్స్ట్, స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో దారిద్ర్య రేఖ అనే భావన గురించి చర్చించిన మొదటి వ్యక్తి ఎవరండి? దాదాబాయి నౌరోజీ అండి. వీరిని భారతదేశం మొదటి ఆర్థికవేత్త అని పేర్కొంటాము. ఓకేనా. నెక్స్ట్ వన్, రాయదుర్గం కోట ఎక్కడ ఉంది? రాయదుర్గం అనంతపురంలో ఉందండి, రాయదుర్గం కోట. నెక్స్ట్, ఏ రకమైన నేలల్లో సాధారణంగా సేంద్రియ పదార్థ లోపం ఉండి పాస్పరిక్ శాతము సమృద్ధిగా ఉంటూ మరియు మొక్కల పోషకాలు తక్కువగా ఉంటాయి? ఇక్కడ అండి, ఎర్ర నేలలు. నెక్స్ట్ వన్ చూద్దాం, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్, ఇది కూడా కరెంట్ అఫైర్స్, అవసరం లేదండి. క్రింది వాటిలో పూర్వం సైనికులను అలరించడానికి ప్రదర్శించబడ్డ మహారాష్ట్రలో జనాదరణ పొందిన జానపద సంగీత శైలి ఏంటి? లావణి అంటారండి, లావణి. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎన్ని జియోగ్రాఫిక్ రీజియన్లు అంటే భౌతిక ప్రాంతాలు ఉన్నాయి? మొత్తం 3. నెక్స్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే శాశ్వత పరిష్కారం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? పర్మనెంట్ సెటిల్మెంట్ 1793లో అమల్లోకి రావడం జరిగింది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జీకే అండి. ఓకేనా, జీకేకి సంబంధించినటువంటి అంశాలు అయితే చెప్పడం జరిగింది, ప్రీవియస్ పేపర్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు చూసిన వారికి చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే తప్పకుండా పర్చేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.